హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకున్న ప్రోడక్ట్ డర్మోడాక్ 0.5% గ్లూటాథయోన్ క్లెన్సింగ్ బార్. ఆల్రెడీ నేను ఇందులో గ్లూటాథయోన్ కోజిక్ యాసిడ్ సోప్ అయితే రివ్యూ ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. సో ఈరోజు వచ్చి మనం 0.5% గ్లూటాథయోన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ క్లెన్సింగ్ బార్ ఏమంటే మనకి స్కిన్కి అండ్ బాడీకి అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. ఇట్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పారు. అండ్ pH బ్యాలెన్స్ కూడా ఇందులో 5.5 ఇచ్చారు. ఈ సోప్ మనకి 75 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చి మనకి 120 ఆ రేంజ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. పర్పల్లో, అమెజాన్లో అలానే ఫ్లిప్కార్ట్లో. ఈ సోప్ అనేది మనకి సోప్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఎనిమల్ క్రుయల్టీ ఫ్రీ కూడా ఉంది. కానీ ఈ సోప్లో ఏమంటే మనకి సోప్ ఫ్రీ అన్నారు, కాకపోతే నాకైతే అలా అనిపించలేదు. ఎందుకంటే మన ఈ సోప్ అప్లై చేసుకుంటే మన స్కిన్లోని బాగా ఇది లేదర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి 3 minutes అప్లై చేసుకొని బాగా ఫేస్ అంతా రబ్ చేసుకొని క్లీన్ చేసుకోమని చెప్పారు. కాకపోతే 3 minutes వరకు ఈ సోప్ యూస్ చేస్తే ఫేస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఇచ్చారు. కానీ ఆయిలీ, నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్కి అయితే బాగుంటుంది. డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయాలంటే యూజ్ చేయవచ్చు. కాకపోతే ఒక మంచి మాయిశ్చరైజర్ హెవీగా అప్లై చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్లూటాథయోన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. సో ఇది మనకి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి ట్రీట్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ని, హైపర్ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని ఇవన్నిటిని ట్రీట్ చేస్తుంది. అండ్ ఇవన్నీ ఏమంటే మనకి లైటెన్ అయ్యి స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది. ఈ సోప్ రాసుకోవడం వల్ల మన స్కిన్ టోన్ అనేది బ్రైట్గా వస్తుంది. అంటే మన స్కిన్ డల్గా ట్యానింగ్ వల్ల, డర్ట్ వల్ల అంతా రిమూవ్ చేసి స్కిన్ అనేది మంచి లైటింగ్ అయితే అవుతుంది మన స్కిన్ టోను. అండ్ ఇందులోనే ఫ్రాగ్రెన్స్ ఉంది, కాకపోతే ఫ్రాగ్రెన్స్ ఏమి ఇరిటేట్ చేయదు, చాలా మైల్డ్గా ఉంటుంది. అండ్ మనకి ఇది చూడడానికి నార్మల్ అన్ని సోప్స్ లాగా ఇలా వైట్ కలర్ సోప్లో వస్తుంది ఒక ప్యాకేజింగ్తో. నేను ఆల్రెడీ 2 సోప్స్ తీసుకున్నాను. నేను ఒకటి యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ మీతో షేర్ చేస్తున్నాను. సో నాకు ఎలా అనిపించిందంటే, రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే హెవీగా మాయిశ్చరైజర్ రాసుకొని అప్లై చేసుకోవాలి, లేదంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ గ్లూటాథయోన్ అనేది మన స్కిన్ లైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది. 0.5 ఉంది కాబట్టి మనకి అంతగా స్కిన్కి ఎఫెక్ట్ అవ్వదు. కానీ పర్లేదు, కొంచెం మీ స్కిన్ అనేది నార్మల్ ఎవ్రీడే కన్నా కొంచెం స్కిన్ టోన్ అనేది ఫేర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో గ్లూటాథయోన్ ఉంది కాబట్టి. అండ్ ఈ క్లెన్జింగ్ బార్ ఏమంటే మనం ఫేస్కి, నెక్కి, అండర్ ఆర్మ్స్కి, కొంచెం డార్క్గా ఉన్న పార్ట్స్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఫేస్కి అయితే కొంచెం తక్కువగానే అప్లై చేసుకోండి, మెయిన్ డ్రై స్కిన్ వాళ్ళు. అండ్ బాగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఫ్రాగ్రెన్స్ పడుతూ ఏదైనా రాసుకుంటే మీకు వెంటనే ఫేస్ రియాక్షన్ అవుతుంది అంటే ఇంకా మీరు స్కిప్ చేసేయండి. కానీ ఇంకా వేరే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను కోజిక్ యాసిడ్ సోప్ కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆ రివ్యూ ఇచ్చాను. సో 2 సోప్ నాకు సిమిలర్ అనిపించాయి, పెద్ద వేరియేషన్ అయితే ఏమనిపించలేదు. అండ్ ఫ్రాగ్రెన్స్ అయితే 2 సోప్స్లో ఉన్నాయి. 2 మనం అప్లై చేసుకున్న ఫేస్ అనేది డ్రైగానే అనిపిస్తుంది. మనకేం క్రీమీ టెక్స్చర్ లాగా, ఫేస్ మంచి మాయిశ్చరైజర్గా అలా ఏమనిపించదు. మన న్యాచురల్ ఆయిల్ అనేది పోతుంది స్కిన్లోని. స్కిన్ అనేది ఫుల్ డ్రై అయితే అయిపోతుంది సోప్ యూజ్ చేస్తుంటే. సో ఏ స్కిన్ టైప్లకైనా బాగా సూట్ అవుతుంది. కానీ హెవీగా మాయిశ్చరైజర్ రాసుకోండి, ఎవ్రీడే యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినా మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ సోప్ యూజ్ చేస్తే కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది ఫాలో అవ్వండి. దాని తర్వాత సన్ స్క్రీన్ కూడా రాసుకోవాలి. అండ్ మెయిన్గా ఇది వచ్చేసి పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళైతే దీని సోప్ని యూజ్ చేయకండి. కిడ్స్కి కూడా యూజ్ చేయకండి. సో పెద్దవాళ్ళే అది యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ సోప్ వేసుకుంటే మన ఫేస్ అనేది మంచి లైట్నింగ్ వస్తుంది, మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. ఎవ్రీడే యూజ్ చేసే కొద్దీ రిజల్ట్స్ అనేవి కొంచెం టైం పడుతుంది. ఒక 3 months వరకు అలా కంటిన్యూగా యూజ్ చేయాలి. మధ్యలో మళ్ళీ స్కిప్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా మన కలర్ మనకు వచ్చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మన ట్యాన్ అనేది పోతుంది, స్కిన్లో ఉన్న డర్ట్ అంతా పోయి స్కిన్ డల్గా ఉండేది కూడా మంచిగా మనకి షైన్ అవుతుంది. అండ్ ఈ గ్లోని కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ కంపల్సరీగా ఒక మాయిశ్చరైజర్ అయితే ఫాలో అవ్వండి. సో ఇది అండ్ కోజిక్ సోప్ 2 రివ్యూస్ ఇచ్చాను. అండ్ 2 కంపారిజన్ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో నా వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.
కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.